సైదాబాద్ చందు పోతరాజుని మాట్లాడుతున్నా. దయచేసి పోతరాజులకు అందరికీ విజ్ఞప్తి ఏందనంటే, వేషాధారణ వేస్తున్నారు. పోతరాజు అనేది ప్రేమ అనేది పోతుంది, ఆయన భయం అనేది పోతుంది. మీరు ఈరోజు మేకప్లు అవన్నీ చేస్తున్నారు. అయ్యా దయచేసి చెప్తున్నాను, మీరు జీవనోపాధిగా లేకపోతే మీ ఇష్టం ప్రకారంగా చేస్తున్నారా మాకేమీ అర్థమైతలేదు. కానీ పోతరాజు మీద ఉన్న నమ్మకం పోతుందేమో అన్న భయం అవుతుందయ్యా. దయచేసి చెప్తున్నా, చాలా బాధాకరం అనిపిస్తుంది. ఆ వేషధారణ అవి బాల్లాగా అవన్నీ ఎట్లా చేస్తుందంటే, ఒక పోతరాజు మీద ఒక రాష్ట్రంలో భక్తులకు ఎంతో నమ్మకం పోతరాజు అంటే, ఆ నమ్మకం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి పోగొట్టేటట్టున్నారయ్యా. దయచేసి చెప్తున్నాను, మీ పరిస్థితి ఎట్లా ఉందో, మీ ఆవేదన ఎట్లుందో మనకు తెలియదు. కానీ దయచేసి ఆ వేషధారణ వదులుకోండి. మంచి అమ్మవారికి తమ్ముళ్లాగా 7 మంది అక్కజనులకు ఒక తమ్ముళ్లాగా ఉగ్ర రూపంతో ఆటపాటలతోటి ఆనందంగా చేయండి. ఆ అమ్మవారే మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. దయచేసి పసుపు కుంకుమ కాటిక ఇవి ధరించి మంచిగా అమ్మ భక్తులను అందరినీ ఆశీర్వాదం ఇచ్చండి అయ్యా. కానీ ఆ వేషధారణ మానుకోండి అయ్యా. దయచేసి చెప్తున్నా, మీ దగ్గరికి ఎవరైతే భక్తులు వస్తున్నారో పోతరాజు అన్నది ఆ నమ్మకం పోతుంది. దయచేసి ఆ మేకప్లు అవన్నీ బాల్ అసొంటిది, ఆ పెయింటింగ్ అసొంటిది దయచేసి వదలాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యా. లెన్స్వి అయ్యా, అది కళ్ళల్లో ఏదైనా పడిపోతే ప్రాబ్లం అవుతుందయ్యా. అది దయచేసి చూడండి, మీరు గమనించండి అయ్యా. ఆ మంటలు, ఆ గ్యాసు పోతరాజు అవి ధరించలేదయ్యా. దయచేసి చెప్తున్నాను పోతరాజులకు అందరికీ, చూడండి. నాపై కొద్దిగా దయవించి సైదాబాద్ చంద్రు పోతరాజుని మాట్లాడుతున్నా. మరి మీరు దయవించి అమ్మవారికి తమ్ముళ్లాగా ఉండి మీరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనేదైనా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. జై బోలో దుర్గా మాతాకి.